అందరికీ నమస్కారం. శివపురాణం సిరీస్కి స్వాగతం. నైమిసారణ్యవాసులైన ఋషులకు శివమహాపురాణాన్ని సూతుడు చెప్తున్న కథలు మనం చెప్పుకుంటున్నాం. సూతుడు మునులతో, ఓ మహర్షులారా, నారదుడు సతీదేవి కథ అడిగినప్పుడు బ్రహ్మగారు దానికన్నా ముందు అనేక గణాల ఆవిర్భావానికి సంబంధించిన కథలు చెప్పాలి అని కుబేరుడి గురించి, మన్మధుడికి ఉన్న శాపం గురించి, బ్రహ్మగారు తన కూతురైన సంధ్య విషయంలో తానే వ్యామోహాన్ని పొందిన కథలో ఆవిడ అరుంధతిగా పుట్టిన గాథలు చెప్పారు కదా. బ్రహ్మగారు చెప్పిన తరువాతి కథను మీకు చెప్తాను. సంధ్య విషయంలో పితామహుడికి ప్రత్యక్షమై హితోపదేశం చేసిన శంకరునిపై ఈర్ష్యను పొందాడు బ్రహ్మగారు. ఏ ఉపాయం చేతనైనా సరే శంభుని కాంతా వ్యామోహ పీడితునిగా చేస్తే తప్ప తనకి అవమానభారం తొలగదని సంకల్పించి తన కుమారులైన దక్ష మరీత్యాదులను పిలిచి, కుమారులారా, విషదగ్ధమైన శరాఘాతంలా శంకరుని పల్కులు నన్ను బాధిస్తున్నాయి. కేవలం ఆ కాంతయందు మనసులో అభిలాషను మాత్రమే పొందాను కదా. దానికే శంభుడు నన్ను, మిమ్ములను కూడా ధిక్కరించాడు. ఈ అవమానభారం నన్ను దహిస్తోంది. మీరే ఉపాయం చేతనైనా సరే శంకరుని సంసారపాసబద్ధుణ్ణి చెయ్యండి. నిరంతర యోగ మార్గావలంబి అయిన శంకరుని మనస్సును చలింపచేయడం కాస్త కష్టమే అయినా చేసి తీరాలి. ఈ కార్యంలో లోకహితం కూడా ఉంది అని తన కుమారులను ఇలా ప్రోత్సహించి రతిసహితుడైన మన్మధుని చూసి, హే కుమారా, నువ్వు నా పుత్రులలో శ్రేష్ఠుడవు, సర్వదా సుఖదాయకుడవు, సహధర్మచారిణి అయిన రతితో కూడి ప్రకాశమానంగా ఉన్నావు. మీ జంట పద్మాలతో నిండిన సరోవరంలా, మెరుపుతో కూడిన మేఘంలా, చంద్రునితో ప్రకాశిస్తున్న రాత్రిలా, లక్ష్మీశోభితుడైన హరిలా మహాశోభాయమానంగా నయనానందకరంగా ఉంది. నీవలనే శివుణ్ణి కూడా ఇంటివాణ్ణి చెయ్యి. ఇది వేదమార్గం. ఇందులో జగద్దితం కూడా ఉంది. ఈ కార్యం నీవల్ల మాత్రమే నెరవేరుతుంది అనిపిస్తోంది. తప్పదు, చెయ్యాలి అని విధాత నియంత్రించగా మన్మధుడు, తండ్రి, నీ ఆజ్ఞను తప్పక నెరవేరుస్తాను. కాని నా మహాస్త్రం స్త్రీ కదా. శంకరుని మోహింపచేయగల అట్టి స్త్రీని సృష్టించు. అప్పుడు శంకరుని ఆమెపై మోహింపచేస్తాను అన్నాడు. మన్మధుని మాటల్లోని సత్యాన్ని గుర్తించిన విధాత శివుణ్ణి మోహింపచేయగల స్త్రీ ఎవరు అని ఆలోచిస్తూ ఒక దీర్ఘ నిశ్వాసను విడిచిపెట్టాడు. దాని నుండి వసంతుడు పుట్టాడు. అతడు పుష్పమాలా విభూషితుడు, శోణ రాజీవ సంకాసుడు, పద్మదళాయతాక్షుడు, పూర్ణచంద్రముఖుడు, శ్యామవర్ణుడు, సర్వాంగ సుందరుడు, సంపూర్ణ సర్వలక్షణుడు, కోదండ రేఖామండిత పాద చిహ్నితుడు. కుసుమాకరుడైన వసంతుడు పుట్టగానే సుగంధబంధురమైన మలయానిలం మందమందంగా వీచింది. తరులన్నీ విరులతో నిండిపోయాయి. కోమల కుహూకార పంచమ స్వరంతో కలకంఠాలు కూశాయి. నిర్మల జలపూరిత సరోవరాలన్నీ ప్రఫుల్ల పద్మాలతో శోభించాయి. వసంత ప్రాదుర్భావంతో సకల లోకాలు ఆహ్లాదభరితమయ్యాయి. లోకోత్తముడైన వసంతుణ్ణి చూచి సంతోషంతో పితామహుడు కందర్పునితో, ఓ మన్మథా, నీతో సమానమైన ఇతడు నీకు సహచరునిగా ఉండి అనుకూలంగా నీ కన్ని కార్యాలను నెరవేర్చగలడు. అగ్నికి వాయువులా నీకు ఇతడు. ఇతనికి వసంతుడు అని అన్వర్ధనామధేయాన్నుంచాను. మలయ పవనుడు ఈ వసంతునికి సహాయుడుగా ఉంటాడు. అంతేకాదు, భావము, హావము, హేళ, మాధుర్యము, ధైర్యము, లీల, విలాసము, విచ్చిత్తి, విభ్రమము, కిలికించితనము, మోట్టాయితము, కుట్టమితము, బిబ్బోకము, లలితము, కుతూహలము, చకితము, విహృతము, హాసము అనే 18 శృంగార చేష్టలు నీకు సహకరిస్తాయి. కుమారా, వీటికి తోడుగా కర్మాశ్రయాలైన కళలు 24, ద్యూతాశ్రయాలైన కళలు 20, శయనోపచారికములైన కళలు 16, ఉత్తర కళలు 4, మొత్తం 24 కళలు కూడా నీకు సహాయంగా ఉంటాయి. వీరు నీకు స్నేహితులైనట్లే రతికి కూడా ఇష్టులుగా ఉంటారు. వీరందరి సహకారంతో నేను చెప్పిన గొప్ప కార్యాన్ని మహోత్సాహంతో సిద్ధింపచేయి. ఈలోగా హరుని మోహింపచేయగల సుందరాంగిని మనసులో పరిపూర్ణంగా భావన చేసి ప్రయత్నపూర్వకంగా సృష్టిస్తాను అన్నాడు. మోహకారకుడైన మన్మధుడు తన అనుచరగణంతో శివస్థానానికి వెళ్లగానే తన ప్రభావాన్ని విస్తరింపచేసి సకల ప్రాణులను మోహపెట్టాడు. వసంతాగమనంతో వనంలో తరువులన్నీ వికసిత కుసుమ మంజరులతో అతిలోక సుందరంగా తోచాయి. శీతల సుగంధ వాయువులు వీచాయి. సుఖపిక శారికాది ద్విజగణాలన్నీ కిలకిలారావంతో కలస్వరంతో గానం చేశాయి. కుసుమ పరాగపు రాసులు తిన్నెలై నిలిచాయి.
పుష్పమకరందం వర్షంగా కురిసింది. వెన్నెల విరిసింది. చక్రవాక పక్షుల జంటలు దాంపత్య ధర్మ క్రీడా వినోదంతో మురిశాయి. మయూర మిథునాలు శృంగార రసోద్రేక హేతువులై చిత్రగతుల నర్తనం చేశాయి. లతా పరివేష్టితమైన క్షితిరుహాలన్నీ పరస్పరాలింగన సౌభాగ్యంతో పులకించిపోతున్నాయి. చేతనాచేతనమైన జగత్తు శృంగారపు పొంగులో నింగిముట్టింది. సర్వము కామతంత్ర పరాధీనమయ్యింది. అయినా మహాదేవుడు సర్వజ్ఞుడు అయిన శివునిలోనూ ఆయన గణాలలోనూ ఎలాంటి మన్మథ వికారం పుట్టనే లేదు. మన్మధుడు తను పట్టిన పట్టు విడిచిపెట్టనూ లేదు. ఆయన సమాధిస్థితిలో ఉన్నప్పుడు లేనప్పుడు, లేదా హిమవత్పర్వత ప్రాంత మైదానాలలో సంచరిస్తున్నప్పుడు ఎక్కడున్నా మదనుడు అదను చూచి వెంటపడి తన ప్రభావాన్ని ప్రకటిస్తూనే వచ్చాడు. తన ప్రయత్నాలన్నీ నిష్ఫలం అవుతుంటే ఖిన్నుడై బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, హే బ్రహ్మ, యోగనిష్ఠుడైన శంభుని మోహింపచేయటం అసాధ్యం అనిపిస్తోంది. నేనే కాదు కదా, లోకంలో ఎవరివల్ల కాదనిపిస్తోంది. త్రినేత్రుడు, జటాజూటధరుడు, కాలకంఠుడు అయిన ఆయన ముందు నిలబడగలిగిన వారెవరు అని ప్రశ్నించాడు. పితామహుడి మనసు దుఃఖంతో నిండిపోయింది. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచాడు. ఆ నిశ్వాస మారుతం నుండి అసంఖ్యాకంగా మహాబలులు, భయంకరులు, చంచలులు అయిన గణాలు పుట్టుకొచ్చాయి. వారందరూ లేమావి చిగురుల వలె నాలుకలు వ్రేలాడగా భేరి, పటహ ఇత్యాది భయంకర వాద్యాలను మ్రోగిస్తూ చంపండి, నరకండి అంటూ అరుస్తున్నారు. సృష్టికర్త, ఓ మీనకేతన, వీరు పుడుతూనే చంపండని అరిచారు కనుక వీరు మారగణాలు. నీ పుష్పబాణాలకు వశమైన మానవులకు చిత్తభ్రాంతిని కలుగచేస్తారు. జ్ఞానమార్గంలో ఉన్నవారికి విఘ్నాలను కల్పిస్తారు. వీరి సహాయంతో శివుని మోహింపచేయి. ధైర్యంతో కర్తవ్యనిష్టకు పూనుకొని రతి వసంతులతో మారగణంతో శివధామానికి వెళ్లాడు. వెళ్లి ఇంతకు ముందు కంటే బహువిధోపాయాలను ప్రయోగించాడు మదనుడు. అయినా శివుడికి ఎలాంటి మోహం పుట్టలేదు. తేజోహీనమైన ముఖంతో, పితామహ, నా పూర్వపుణ్య విశేషం వల్ల ఆ లోకజ్ఞుడు నన్ను భస్మం చెయ్యలేదుగాని మీకంత పట్టుదల ఉంటే మీరే మరో ఉపాయాన్ని అన్వేషించండి అని చెప్పి తన నిజస్థానానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మగారి దుఃఖం రెట్టింపయింది. నిర్వికారుడు, జితేంద్రియుడు, యోగతత్పరుడు అయిన శంకరుడు వివాహమాడే ఉపాయమేది అని తీవ్రంగా ఆలోచించి తండ్రి అయిన విష్ణువును స్మరించాడు. తన ప్రయత్నభంగాన్ని చెప్పుకొని ఉపాయాన్ని చెప్పి దుఃఖోపశమనాన్ని చేయవలసిందిగా కోరాడు. కుమారా, నువ్వింత అజ్ఞానంలో ఎలా చిక్కుకున్నావు? వేదాలన్నీ ఏ పరమాత్మతత్వాన్ని బోధిస్తున్నాయో దాన్ని స్మరించు. రుద్రుణ్ణి కేవలం నీ కుమారునిగానే భావిస్తున్నావు. ఆయన నిర్గుణుడు, నిత్యుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సృష్టి, స్థితి, లయకారకుడు. శంకరుడు పత్నీవ్రతుడు కావాలనే కోరిక ఉంటే ఉమను ఉద్దేశించి శివుని స్మరిస్తూ ధ్యానించు. ఆ దేవి ప్రసన్నురాలై అవతారాన్నెత్తి లోకంలో మనుష్యదేహంతో జన్మించి నిశ్చయంగా శివునికి పత్ని కాగలదు. ఉమాదేవి సతీనామధేయంతో దక్షపుత్రికగా అవతరించమని తపస్సు చెయ్యి అని కర్తవ్యాన్ని, హితాన్ని పలికాడు విష్ణువు. విద్యా విద్యాత్మికాం శుద్ధాం పరబ్రహ్మ స్వరూపిణీం సౌమిదేవీం జగద్ధాత్రీం దుర్గాం శంభుప్రియాం సదా అంటూ వెంటనే ఈర్ష్య నశించి దుర్గాస్తుతి మొదలుపెట్టాడు బ్రహ్మ. ఆ స్తుతికి, తపస్సుకి జగన్మాత ప్రసన్నురాలైందో లేదో తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సెలవా మరి.